మిత్రులందరికీ గూడా గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. ఇప్పుడు మోతీలాల్ అన్న పరిస్థితి చాలా సీరియస్‌గానే ఉన్నదని ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేమందరం గూడా గాంధీ హాస్పిటల్‌కి వెళ్దామని అనుకుంటే పోలీసోళ్ళు మధ్యలోనే ఆపేస్తున్నారు. నాకసలు ఒకటి అర్థమైతలేదు. ఇప్పుడు ఇది ప్రజాపాలన, దగా పాలన? అప్పుడు వీళ్ళే గదా మనల్ని రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన రియాజ్ సార్ గారు, బల్మూరి వెంకట్ అన్న వీళ్ళే గదా మనల్ని ఉద్యమించిండ్లు, మనల్ని ఉసిగొల్పిండ్లు. రావాలా మీరందరూ వస్తేనే మనకు కేసీఆర్‌ని గద్దె దించుతాము మనము. మేమందరం గనక మేము పార్టీలోకొస్తే కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు 20,000, 25,000 మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పింది వీళ్ళే. మరి ఇప్పుడు వీళ్ళ ద్వారానే మనం మోసపోతున్నాము. కనీసం మన సమస్యను చెప్పుకుందామంటే, ఒక వ్యక్తిని మన కోసం పోరాటం చేస్తున్న ఒక వ్యక్తిని పరామర్శించడానికి మనం వెళ్దామంటే కూడా ఈ మధ్యలో దారి మధ్యలోనే ఆపేసి అరెస్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ప్రజలారా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా డిఎస్సీ అభ్యర్థులు గాని, లేదా గ్రూప్ 1 అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైనా సరే నిరుద్యోగులు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరందరూ. మళ్ళీ ఇదే గనక కొనసాగుతూ ఉంటే మాత్రం